న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తలదేవు మండలం పిల్లంక శివారు కొత్తలంక గ్రామంలో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు వివరిస్తూ నిర్వహించిన మాల్ అందరినీ అబ్బురపరిచింది. కాకినాడ జిల్లా తలదేవు మండలం పిల్లంక శివారు కొత్తలంక గ్రామంలో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు వివరిస్తూ నిర్వహించిన మాల్ అందరినీ అబ్బురపరిచింది. కాకినాడ జిల్లా తల్లరేవు మండలం పిల్లంక పంచాయతీ శివారు కొత్తలంక గ్రామంలో రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, ఎస్ఆర్పీఎఫ్ ఎస్ఐ పర్యవేక్షణలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఎస్ఎఫ్ఐఎఫ్ఆర్ తదితర శాఖలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, వరదలు సంభవించినప్పుడు ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరించారు. అదేవిధంగా విపత్తుల సమయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడతారో కళ్లకు కట్టినట్లు చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, ఎంపీపీ రాయుడు, సునీత, గంగాధర్, తహసీల్దార్ త్రినాథరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విపత్తులు సంబంధించినప్పుడు ఏ విధంగా మనం వాటిని ఎదుర్కోవాలి. మన ఆంధ్రప్రదేశ్ సంగతి మీకు తెలిసిందే. తుఫాన్లు, వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో మనది ఒకటి. మనకి ముఖ్యంగా మన ఊళ్ళో ఎక్కువ వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా మన గోదావరి దగ్గరలో అలాగే అగ్ని ప్రమాదాలు, తర్వాత బిల్డింగ్ ఏమైనా కూలిపోయినప్పుడు ఏ విధంగా చేయాలి అన్న ఆ విషయాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఏదైతే లోపల నుంచి ఎలా తీసుకెళ్తున్నారు, ఎందుకంటే దానికి నమ్మకాన్ని కలిగించాలి. ముఖ్యంగా స్టార్టింగ్ ఏపీ ఎస్ఆర్డిఎఫ్ చేసింది, ఎస్డిఆర్ఎఫ్ చేసింది, చివర పశుసంవర్ధక శాఖ, పూర్తి ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా సమిష్టిగా చేసి ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ లో జరిగేటువంటి ఈ రెస్క్యూ అత్యంత ప్రమాదాలని ఎదుర్కొనేటువంటి సంసిద్ధత మన కాకినాడ జిల్లా యంత్రాంగానికి ఉందని తెలియజేసినటువంటి ఈ కార్యక్రమాలందరికీ మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ డిపార్ట్మెంట్ వారికి విపత్తు అప్లై చేసినటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే లోకల్ పోలీసింగ్ వ్యవస్థ కూడా ఎంత పగడ్బందీగా అక్కడ సమాయత్వాలనేటువంటిది మనం చూడడం జరిగింది. వాళ్ళకి ప్రదర్శన చేసినటువంటి వైద్య బృందాన్ని, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారని తెలుసుకోవడం కోసం మళ్ళా ఏపీఎస్ఆర్ఎస్పీ లోకల్ అతనికి చేంజ్ చేయడం కోసం రెస్క్యూ బృందాన్ని మరోసారి తెలపడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ప్రతి అణువులు రెస్క్యూ బృందాలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పాటించగలరు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే నిర్దేశించినటువంటి ఎంట్రీ గేట్ ఉందో దాని నుంచి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. బృందాలు గమనించి అతనికి పోర్టబుల్ ఆక్సిజన్ కిట్, ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. మార్గం నుండే వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి ఆక్సిజన్ జరిగేటటువంటి మెడికల్ క్యాంప్లో దగ్గరికి వాళ్ళు తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇందాక మనం ఈ టీం అంతటినీ కూడా రఘు గారు అసెంబ్లీ చేస్తారు, ఏ విధంగా చెక్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, ఇదంతటికి ఆ టీం అంతటికి కూడా మీ చప్పట్లే వాళ్ళకి మరి టెక్నికల్ టీంను పంపించి నిర్దేశించుకున్న తర్వాత టీము విక్టిమ్స్ అందరూ వచ్చేసారని నిర్దేశించుకోవడం జరుగుతుంది. నిర్దేశించుకోవడానికి టీమ్ కమాండర్ గారు మరోసారి టెక్నికల్ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, దయచేసి మీరు రెస్క్యూ ఆపరేషన్ చేసి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. కోల్పోవడం జరిగింది. అందులో ఆ భవనంలో లోపల చెందే వ్యక్తులు చిన్న చిన్న సౌండ్స్ చేయమంటున్నారు. లోపల
ఏమైతే విక్టిమ్స్ ఉన్నాయో అతనికి పారామెడిసిన్ ప్రథమ చికిత్స విక్టిమ్ తీసుకొచ్చినటువంటి చూడండి ఇలా మా మీదకి ఆ రెస్క్యూ ఇప్పుడు సమాచారం అందుకున్న టీము ఎక్విప్మెంట్స్ రెడీగా తయారవడం జరుగుతుంది. కూడా ఇన్సిడెంట్ లోపలికి వెళ్ళకుండా ఆపాలి సార్. జరిగింది సార్. విక్టిమ్స్ ఉన్నారు, మనం త్వరితగతిన రావాలని టీంని మోటివేట్ చేసిన టీమ్ కమాండర్ గారు మోటివ్తో ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా నేను గ్రామ రెవెన్యూ అధికారి పిల్లకండి ఆ బాధితులు మా ఇంటిని కాపాడాలని టీం కూడా ఉంది. అకస్మాత్తుగా మనకి సంభవించడం జరుగుతుంది. ప్రాణాపాయము ఆస్తి నష్టం కలిగించడం మనము చాలా సందర్భాల్లో చూడడం జరుగుతుంది. సార్ అక్కడ నుంచి దూరంగా ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్ నిరోధించడం కోసం చాలా ఇటు వచ్చేస్తుంది. ఫస్ట్ మండలం ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది ఇక్కడ. అది పూర్తి అయిపోతుంది బాగా. బ్లడ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. అందరూ రివర్ వైపు అన్నీ అయిపోయింది అంతా కూడా ఇప్పుడు అందరూ స్నేహితులను కానీ మన కొలీగ్స్ ని కానీ ఎలా రక్షించుకోవాలనేది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. బ్లడ్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వాలి. ఎవరైతే బ్లడ్ కి సంబంధించి డీటెయిల్ చేసామో వాళ్ళు చెప్పండి. అక్కడ నుంచి మాట్లాడండి. ఒక్కరు చాలు మాట్లాడండి. కూడా కావాలండి మరి మాకు. అంటే కట్టించారు కానీ ఇంకా ఏమి చేయలేదండి. మరి ఇప్పుడు వచ్చిన పెద్దలందరూ బాధ్యతలు మేము ఇప్పుడు వరద వచ్చిందంటే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే చెప్పలేని పరిస్థితిగా ఉంటుంది. ఎవరైనా అధికారాలు వచ్చినా కూడా మేము ఈ ఇబ్బందుల నుంచి కాపాడే పరిస్థితి కూడా ఉండదు. గొట్టు మీద వచ్చి చూసి వెళ్ళిపోతారు కదా, మమ్మల్ని కాపాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఇది అంత వరద వచ్చేస్తుందండి మా ఊరు. కానీ ఇప్పుడు మాకు కొంచెం అవగాహనకి వీళ్ళందరూ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చూపించారు కాబట్టి కొంత తెలిసింది. పొద్దు నుంచి మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఆ గోదావరిలో మునిగిపోయిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలో, పశువులను ఎలా కాపాడుకోవాలో, ఇల్లు తగలబడిపోతే దాన్ని ఎలా కాపాడుకోవాలో ఇవన్నీ మీరు ఇక్కడ చూసి చెప్పారు కాబట్టి మాకు చాలా అవగాహన కలిగింది ఇక్కడ చూసిన వాళ్ళందరిలో. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఏ విధంగా యంత్రాంగం ఎలా వస్తుంది, ఏమన్నా విపత్తులు సంభవించినప్పుడు అన్న విషయాలు ఇన్సిడెంట్ కమాండర్ ద్వారా వారి యొక్క ఇన్స్టామని తెలియజేస్తారు రావు గారు. సో ఫస్ట్ ఇన్సిడెంట్ యొక్క రెస్క్యూ డెమో మనం చూడడం జరిగింది. ఇంతటితో ఇలా సిఎస్ఎస్ఆర్ ఆపరేషన్ని మొత్తాన్ని ఈ విధంగా మనం ఫస్ట్ నుంచి ఏదైతే సీన్ సెక్యూర్ నుంచి లాస్ట్ ఎవాక్యుయేటింగ్ విక్టిమ్ చేసేంత వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సినేరియో అనేది ఇలాగే కొనసాగించడం జరుగుతుంది. ఇంతటితో టీంని సిఎస్ఎస్ఆర్ ఆపరేషన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే మన ఎక్విప్మెంట్ మేము ఏం చేసామంటే సార్, ప్రతి ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్న ఏ ఎక్విప్మెంట్ ఎలా ఉన్నాయో ఎలా యూజ్ చేస్తామో. ఇప్పుడు మనకి ఏముంటుందంటే సార్, మనం వుడ్ కట్ చేయాలంటే గుడ్డలో ఏదో ఉంటుంది. కానీ మా దగ్గర ఉన్న ఏ ఎక్విప్మెంట్ ప్రతి ఎక్విప్మెంట్ మీకు చూపించడం కోసం మేము ఏ ఎక్విప్మెంట్ ఉందో అన్నీ యూజ్ చేయడం జరిగింది సార్. అలాగే ఈవెన్ ద ఫీల్డ్లో కూడా మేము డ్రిల్ చేసాం సార్. ఈవెన్ ద ఫీల్డ్ అలా ఉండదు, ఇంకా చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు సార్. ఒక మన కాంక్రీట్ను కూల్చడం అన్నా లేదంటే ఒక వుడ్ని ఇది కట్ చేయడం అన్నా చాలా ఇబ్బంది పడుతుంది సార్. అందుకే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేయడం జరిగింది సార్. మేము యూజ్ చేసినవన్నీ హై ఎక్విప్మెంట్ సార్. ఇవన్నీ స్టేట్ SDRF మాకు స్పాన్సర్ చేయడం జరిగింది సార్. ఇందాక సార్ అడిగినట్టు లోకల్ పీపుల్కి ఎలా అయ్యిందండి ఇప్పుడు మీరే చూస్తున్నారు సార్. మేము చేసిన దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. ఇప్పుడు మనము ఒక గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు. మనకు మామూలుగా మనం చేసేదానికి ఒకరు చెప్పిన దానికి తేడా ఉంటుంది సార్. అలాగే ఇప్పుడు ప్రజలు కూడా ఏముంటుంది, మనం చేసినప్పుడు ఎలా ఉంటుంది, చెప్పిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ఈ తర్వాత మీరు నెక్స్ట్ చూస్తారు సార్, వాటర్ రెస్క్యూ అనేది. లోకల్ స్విమ్మర్స్ మనం పీపుల్స్ ఎలా రెస్క్యూ చేసి కాపాడతారో, అలాగే ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎలా సేవ్ చేస్తారో మీకు టెక్నిక్స్ ఉంటాయి సార్. ఆ టెక్నిక్స్ని విజువల్ ద్వారా చూపిస్తాం సార్.
ఇప్పుడు లోకల్ స్విమ్మర్స్ ఏం చేస్తారు, ఒక వ్యక్తిని కాపాడాలంటే మనం చిన్నప్పుడు తెలుసుకుంటాం, ఒక వ్యక్తి నీళ్ళలో పోతుంటే ఏం చేయాలి, అతని దగ్గరకి వెళ్తే అతను మనం లాగేస్తాడు, మనం ఏం చేస్తారు అతని జుట్టో అతని కాలరో పట్టుకుంటారని చెప్తారు. కానీ మేము కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్, ఆ టెక్నిక్స్ ద్వారా ఏది విక్టిమ్ అయితే ఎవరున్నారో వాళ్ళకి ఇంజూరీ కాకుండా దాని విధంగా మేము ఎలా వెళ్ళాలని చూపిస్తాం సార్. ఆ అవగాహన ద్వారా మనం నైపుణ్యం పొందడం జరుగుతుంది సార్. దేనికైనా నైపుణ్యం అనేది ఇంపార్టెంట్ సార్. చెప్పండి, ఇక్కడికి వచ్చి ఇలా మైక్ ఇస్తాను, అక్కడి నుంచి మాట్లాడండి. ఒక్కరు చాలు మాట్లాడండి. యానం చిన్న సెంటర్లో మాజీ బీజేపీ యానం అధ్యక్షులు స్వర్గీయ గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. యానం ప్రజల ముద్దుబిడ్డ పేదల పాలిట పెన్నిది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ గారి సేవలు యానం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, చిరస్థాయిగా మిగిలిపోతారని ఆయన అభిమానులు అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. యానం చిన్న సెంటర్లో మాజీ బీజేపీ యానం అధ్యక్షులు స్వర్గీయ గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. యానం ప్రజల ముద్దుబిడ్డ పేదల పాలిట పెన్నిది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ గారి సేవలు యానం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, చిరస్థాయిగా మిగిలిపోతారని ఆయన అభిమానులు అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 60 సంవత్సరాలు అడుగుపెట్టారు. ఆయన మరణం యానం పట్టణానికే కాదు, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా లోటు. అటువంటి మహానుభావుణ్ణి మనం పోగొట్టుకున్నాం. మరలా ఆయన ఏదైతే యానానికి కృషి చేశాడో ఆ విధంగా ఆయన ఉన్నా లేకపోయినా మరలా మన 4 సంవత్సరాల కిందట మనకి వాళ్ళ అబ్బాయి శాసనసభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఏదైతే ఆయన కళ్ళకు అన్నాడో ఆ కళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి ఓటు గంగాధర్ ప్రతాప్ ద్వారా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అబ్బాయి ఖర్చులకు ఓటేసి శాసనసభ్యులు చేశారు. ఇది చాలా సంతోషం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కాదు, శాసనసభ్యుడిగానే ఇక్కడ యానంలో పరిపాలన చేయాలి. అటువంటి గంగాధర్ ప్రతాప్ మహానుభావుడు ఆయన మరణించడం మాకు తీరం లోటు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తీరం లోటు. ఆయన జన్మదినానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రవికృష్ణ గారు రండి, నరసింహ గారు, సైకిల్ గారు, మా సోదరి మా చేశారు. ఆయన అభిమానాల్లో ఎప్పుడూ చూరగొనే మనిషి గంగాధర ప్రతాప్. ఆయన మరణించడం నిజంగా మనందరికీ కూడా చాలా విచారకరం. ఆయన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఆయన సేవలోనే మనం ఎప్పుడు ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు మీ నాన్న చేసాడని వాళ్ళ అబ్బాయికి అశోక్ చెప్పి అన్నీ చేయించాలి అనుకోండి. ఈ యానం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా అశోక్ చేస్తేనే మనకి అభివృద్ధి అవుతుందని మనసా వాచా కోరుకుంటూ, ఈనాడు నాకు ఇక్కడ చిన్న సెంటర్లో అభిమాన సంఘం వారందరూ కూడా మాకు మెసేజ్ పంపించి మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేక వాళ్ళందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుగుతుంది. కాబట్టి గంగాధర ప్రతాప్ గారి సేవలను కొనియాడి ఇక్కడ చాలామంది అభిమానులు అలాగే ఆయన కార్యకర్తలు చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి ఇంతకు మించిన ఘన నివాళులు ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగానే ఘనంగా నివాళులు అర్పించారు. కాబట్టి ఆయన ఏవైతే ఆశయాలు చేయాలని అనుకున్నారో అది వాళ్ళ కొడుకు ద్వారా ఆశయాలు తీర్చాలని చెప్పేసి కాకినాడ జిల్లా తలరేవు మండలం ఇంజనం గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చేకుమూడి లక్ష్మణరావు, వైసీపీ నాయకులు పితాని బాలకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ఆడపడుచులు పలు ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దున వెంకట, శివరామ ప్రసాద్,
వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ సాగి బాబ్జీరాజు, ఆకల నాగేశ్వరరావు, విఘ్నేశ భాస్కర్ రాజు, గ్రామ మరియు పరిసర ప్రజలు, ప్రాంతాల్లో అందరూ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తలరేవు మండలం ఇంజనం గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, వైసీపీ నాయకులు పీతాని బాలకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ఆడపడుచులు పలు ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దున వెంకట, శివరామ ప్రసాద్, వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ సాగి బాబ్జీరాజు, ఆకల నాగేశ్వరరావు, విఘ్నేశ భాస్కర్ రాజు, గ్రామ మరియు పరిసర ప్రజలు, ప్రాంతాల్లో అందరూ పాల్గొన్నారు. స్కైవిజన్లో చేద్దాం. హరే కృష్ణ రే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలుమూరు మండలం కండ్లింగపేటకు చెందిన 6 విద్యార్థులు మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. కేసు నమోదు 24 గంటలు కాకుండానే పట్టుకున్న పోలీసులు స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 24వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయిన 6 విద్యార్థులు పి గన్నవరం మండలం పరిసర ప్రాంతాల్లో రైతులకు కనిపించి తప్పించుకు తిరుగుతున్న సమాచారంతో కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గాలించి పట్టుకున్నారు. 6 విద్యార్థులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు 24 గంటల్లోనే కేసును ఛేదించి డీఎస్పీ మురళీమోహన్ ను పి గన్నవరం కొత్తపేట సీఐలతో పాటు పోలీసులను అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలుమూరు మండలం కండ్లింగపేటకు చెందిన 6 విద్యార్థులు మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు కేసు నమోదు 24 గంటలు కాకుండానే పట్టుకున్న పోలీసులు స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 24వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయిన 6 విద్యార్థులు పి గన్నవరం మండలం పరిసర ప్రాంతాల్లో రైతులకు కనిపించి తప్పించుకు తిరుగుతున్న సమాచారంతో కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గాలించి పట్టుకున్నారు. 6 విద్యార్థులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు 24 గంటల్లోనే కేసును ఛేదించి డీఎస్పీ మురళీమోహన్ ను పి గన్నవరం కొత్తపేట సీఐలతో పాటు పోలీసులను అభినందించారు. మండలం అలుమూరు విలేజ్ కండ్రేగపేట గ్రామం నుంచి 6 చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. సో దాంట్లో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ కూడా 12 to 14 years ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి
మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపో అయితే 24th నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గర కూడా వెతికి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా ఆలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. సో ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంప్పుడు పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టివారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం, అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు విదిన్ 24 hours మనం ఈ 6గురిని కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందచేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పి గన్నవరం కూడా బాగా సహకరించారు అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపిఓ. వీ అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్ బై దెమ్. So thank you all. Okay. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద పోలవరం, కాటేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలు చోట్ల పార్టీ పతాకాలను ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పండుగలాగా పార్టీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద పోలవరం, కాటేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలు చోట్ల పార్టీ పతాకాలను ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పండుగలాగా పార్టీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. వారి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి చంద్రబాబుల నేతృత్వంలో చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, దాట్ల పృథ్వీరాజ్, ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగడి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మాజీ హోంమంత్రి హ్యాట్రిక్ ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మాజీ హోంమంత్రి హ్యాట్రిక్ ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సెంటర్ అందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లలకు 3 చక్రాల ఉపకరణాలను పంపిణీ చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో మరియు పెద్దాపురం సామర్లకోట పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు.
దండలు దండలు చెప్పొస్తున్నట్టు వెనకట్రా అశోక్ చేయి చెప్తున్నావు స్లోగన్స్ ఇవ్వండి స్లోగన్ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.